రైట్ రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ నవీన్. ది అప్డేట్స్ దీని మీద ఎక్స్ప్లెయిన్ చేసినందుకు లేఖ మీద. తర్వాత అలాగే మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరి కూడా లైవ్లో ఉన్నారు, ఆయన అప్డేట్ కూడా తీసుకుందాం. శ్రీహరి, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. శ్రీహరి, ఇక్కడ ఏ లేఖ రాసేటప్పుడైనా నేను ఇచ్చట క్షేమము అచ్చట మీరు క్షేమం అని భావిస్తాను అని ఎవరైనా అంతే రాస్తారు. ఇప్పుడు ఈ లేఖలో కూడా స్టార్టింగ్ ఆహాడాడి ఓహోడాడి అని ఒక పత్రం రాసి మీరు ఆపరేషన్ కాగారు గురించి బాగా మాట్లాడారు. ఇవి కాదు. ఈ లేఖ రాయడమే కుటుంబంలో కుంపటికి ఒక తార్కాణం అనుకోవచ్చు. కుటుంబంలో కుంపటికి ఈ లేఖ ఒక తార్కాణం. ఈ లేఖ తండ్రికి రాసి తండ్రికి లేఖ రాయడం ఏంటి? వాళ్ళు దూరంగా ఉండట్లేదు కదా. తర్వాత ఈ లేఖ ఆమె అమెరికా వెళ్ళి ఇక్కడ బయటికి విడుదల చేయడం అంటే ఇది ఈ కుంపటికి క్లారిటీ లేకపోతే ఒక కన్ఫర్మ్ అయినట్టే కదా. సో ఈ కుంపటిని మనం ఎలా విశ్లేషించవచ్చు బ్రీఫ్గా ప్లీజ్? ఎస్, మీరు అన్నట్లుగా కవిత లేఖ ఇటు బీఆర్ఎస్లోనే కాదు తెలంగాణ రాజకీయాల్లో కూడా తీవ్ర చర్చకు దారితీస్తోంది. ప్రస్తుతం ఇదే అంశం పైన కూడా అన్ని పార్టీల్లో చర్చ సాగుతోంది. సోషల్ మీడియా వేదికగా అయితే ఈ లేఖ విస్తృతంగా కూడా ప్రచారం అవుతోంది. సో ప్రధానంగా చూసినప్పుడు వరంగల్లో ఏదైతే సిల్వర్ జూబ్లీ సంబంధించినటువంటి పార్టీ సభ ఏప్రిల్ 27న జరిగింది. సీక్వెన్స్ ఒకసారి చూస్తే మనం 27న జరిగితే మే 2వ తారీఖున కవిత కేసీఆర్ గారికి వారి తండ్రి గారికి డాడీ అంటూ కూడా లేఖ రాశారు. సో ఈ లేఖ దాదాపు 20 రోజుల తర్వాత ఇప్పుడు ఈ లేఖ బయటకు వచ్చింది. సో ఈ మధ్యలో జరిగిన పరిణామాలు చూస్తే కుటుంబంలో జరుగుతున్నటువంటి పరిణామాలపైన ముఖ్యంగా కేటీఆర్కు బాధ్యతలు అప్పచెప్తారు. పూర్తి స్థాయిలో పార్టీకి సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, నెక్స్ట్ ఆయన్ను సీఎం అభ్యర్థిగా కావచ్చు అనేటువంటి చర్చ. ఈ నేపథ్యంలోనే జరుగుతున్న పరిణామాలపైన హరీష్ రావు గారింటికి కేటీఆర్ వెళ్ళడం, ఆ తర్వాత ఆయన కూడా నేరుగా హరీష్ స్పందించడం, ఇవన్నీ కూడా పరిణామాలు చూసాం. అంటే ఖచ్చితంగా కుటుంబంలో ఏదైతే జరుగుతున్నటువంటి పరిణామాలపైన అటు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కూడా రోజు విమర్శలు చేస్తూనే ఉంది. అక్కడ కేటీఆర్ తమ కుటుంబంలో నెలకొన్నటువంటి పరిణామాలని అన్నింటినీ కూడా చక్కదిద్దుకోలేక ఇటు అధికార పార్టీ ముఖ్యమంత్రి పైన కూడా విమర్శలు చేస్తున్నారని మనం ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా మాట్లాడారు. తర్వాత ఈ లేఖ ఇప్పుడు బయటకు వచ్చింది. అయితే ఈ లేఖ కవిత మామూలుగా ఎవరికైనా సరే తండ్రి కావచ్చు లేకపోతే ఒక పార్టీలోనైనా సంస్థలోనైనా పనిచేసేటప్పుడు ఏదైనా మంచి ఉంటే నలుగురు ముందు చెప్పి చప్పట్లు కొడతారు, ఏదన్నా చెడు అనిపిస్తే కొంచెం చెవిలో చెప్తారు. ఇది సహజంగా జరిగేటువంటి ప్రక్రియ. ఇది రాజకీయాల్లో ఉన్నటువంటి కేసీఆర్ గారి కుటుంబానికి కవిత గారికి కూడా బాగా తెలుసు. అయితే చెవిలో చెప్పాల్సిన విషయాన్ని లేఖ ఎందుకు రాశారు? లేఖలో పాజిటివ్ నెగిటివ్ అని 2 అంశాలను ఎందుకు ప్రస్తావించారు? సరే, పాజిటివ్ అంశాలు అందరికీ తెలుసు, ఆ రోజు మాట్లాడింది. కానీ మాట్లాడినటువంటి అంశాలు నెగిటివ్ అన్న అంశాలే చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే కేసీఆర్ గారు ఏమన్నా ఆమెను ఫీడ్బ్యాక్ అడిగారా నెగిటివ్ పాయింట్లు చెప్పమని? కాదు. ఒకవేళ చెప్పమని ఉంటే నేరుగానే మాట్లాడతారు కదా. కానీ ఈమె గుర్తించి ఈమె ఆ పాయింట్లన్నింటినీ ఎంపిక చేసుకుని వాటన్నిటిపైన లేఖ రాయాల్సినటువంటి అవసరం ఏముంది? అంటే కొంతమందికే యాక్సెస్ ఉంది అనేటువంటి విషయాన్ని చెప్పిన ఆమె లేఖ రాయడంతో తనకు యాక్సెస్ లేదని చెప్పకనే చెప్పింది. ఖచ్చితంగా గతంలో లాగా కేసీఆర్ దగ్గర కవితకు యాక్సెస్ లేదు. ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ తర్వాత జరిగినటువంటి పరిణామాలు చూస్తే బట్ బీఆర్ఎస్ పార్టీకి కావచ్చు కేసీఆర్ కుటుంబానికి కూడా ఇది పెద్ద షాకు. అప్పట్లో ఈ అంశంలో నుంచి బయటపడేదానికి దానికి సమాధానం చెప్పుకునేందుకు రాజకీయంగా కూడా ఉక్కిరి బిక్కిరైనటువంటి పరిస్థితి. సో ఇవన్నీ పరిణామాలు. వీటన్నిటి తర్వాత ఆమె జైల్లో ఉన్నప్పుడు కుటుంబం అంతా వెళ్ళడం, ఆమెను బయటకు తీసుకొచ్చేంత వరకు చేశారు. కానీ అక్కడి నుంచి రాజకీయంగా మాత్రం ఖచ్చితంగా దూరం పెడుతున్నారనేది మాత్రం అర్థమవుతూ వచ్చింది. దానికి అనుగుణంగానే పరిణామాలు అన్నీ కూడా జరిగాయి. సో ఇప్పుడు ఈ లేఖ ద్వారా కూడా స్పష్టంగా ఆమెకైతే గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ ఎవరితో ఉంది? సోదరుతోనా, తండ్రితోనేనా, లేకపోతే ఇంకెవరితోనైనా అనేది స్పష్టం కావాలి. ఆమె నేరుగా తండ్రిని ఉద్దేశించే లేఖ రాశారు కాబట్టి ఖచ్చితంగా కవిత తనకు ప్రాధాన్యత తగ్గుతోందనేటువంటి అంశంని ఆమె నేరుగా చెప్పకుండా సభ నుంచి లేకపోతే క్యాడర్ నుంచి లేదా నాయకుల నుంచి వస్తున్నటువంటి గ్యాప్ ఉంది కాబట్టి ఈ లేఖ రాసి ఇంకొంచెం దాంట్లో దాన్ని ఏమంటాం మనం ఆజ్యం పోసినట్టు చేసింది ఆమె. అవును. సో ఈ లేఖతో ఈ గ్యాప్ మరింత పెరిగే అవకాశమే ఉంటుంది కానీ తగ్గే అవకాశం ఉండదు. పైగా కేసీఆర్ యాటిట్యూడ్ మనకు తెలుసు. ఆయన ధిక్కరించే వాళ్ళని ఆయన అస్సలు సహించడు. అది కొడుకైనా కూతురైనా పార్టీ కార్యకర్త అయినా ధిక్కరిస్తే బయటికి పండి కోదండరామ్ లాంటి వాడినే చూసాం మనం జేఏసీ కన్వీనర్గా చేసి. సో దీంతో ఇక పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి అలా కుటుంబానికి దూరం అవుతుందని మనం అనలేము. కానీ కుటుంబంలో ప్రయారిటీకి ఈమె దూరం అయినట్టే అనుకోవచ్చు కదా.
ఖచ్చితంగా మీరు అన్నట్లుగా ఎట్టి పరిస్థితుల్లో కూడా కేసీఆర్ యొక్క వ్యవహార శైలి కానీ ఆయన రాజకీయ ప్రస్థానంలో దగ్గరగా ఉన్నటువంటి చూసిన వారు ఆయన యొక్క మనస్తత్వాన్ని ఎరిగిన వారందరికీ కూడా ఆయనకు ఎదురు చెప్పినా లేకపోతే ఆయన అనుకున్న దానికి కాకుండా ఎవరు ప్రవర్తించినా వారి యొక్క వ్యవహార శైలి ఎలా ఉంటుందో కూడా తెలుసు. గతంలో కూడా మీరు ఒక ఉదాహరణ కూడా చెప్పారు. సహజంగా కూడా పార్టీ సంబంధించిన నాయకుడు ఏదో మధ్యలో మాట్లాడుతూ ఉంటే డోరయ్యే అని చెప్పాడంట. డోరయ్యే అంటే లోపల నుంచి కాదు, బయటకు వెళ్ళి డోరేయమని. అంటే అలా ఉంటది కేసీఆర్ గారు బయటికి పోని అర్థం, అంతే బయటకు పో అని చెప్పి. సో ఇప్పుడు ఈ లేఖ రాసి ఈ లేఖ బయటకు వచ్చిన తర్వాత సహజంగానే ఆయనకు ఈ ఎలా ఉంటుందో కూడా అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఈ లేఖ అయితే మాత్రం తీవ్ర దుమారమే రేపబోతోంది, ప్రతిపక్షాలకు ఒక ఆయుధంగా మారబోతోంది. ఖచ్చితంగా కవితకు కూడా